హైదరాబాద్ బాలనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన అరుణ అనే మహిళ నవజాత శిశువు మృతి చెందారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు, ఏఎన్ఎం సిబ్బంది డెలివరీ చేశారు. డెలివరీ అనంతరం శిశువు స్పందించడం లేదని నీలోఫర్ ఆసుపత్రికి తరలించామని సిబ్బంది సూచించారు. కుటుంబ సభ్యులు శిశువును నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. డెలివరీ అనంతరం అరుణ పరిస్థితి విషమించడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తల్లి, నవజాత శిశువు చనిపోయారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లి, బిడ్డ చనిపోయారంటూ ఎమ్మెల్యే మాధవరం మండిపడ్డారు. కూకట్పల్లిలో ప్రభుత్వ ఆసుపత్రులు చిన్నగా ఉండడం వల్ల పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్కు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో 36 కోట్ల రూపాయలతో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశామన్నారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినప్పటికీ కాంగ్రెస్ పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, బిడ్డ చావుకు కలెక్టర్ బాధ్యత వహించి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి కాన్సెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుపేదల వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు. తల్లి కూడా వైద్యం అందక డెలివరీ చేసిన 5 నిమిషాలకే, 5 కూడా 2-3 నిమిషాలకే చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే తండ్రి చేసిన ఆవేదన చూస్తూ ఉంటే ఏంటంటే డెలివరీ చేసిండ్రు. డెలివరీ చేయగానే కొద్దిసేపటికి ఉన్న డెలివరీ చేసేటువంటి నర్సు అవుతుందో ఆమె నా మగవానికి టిఫిన్ కట్టాలని చెప్పి వెళ్ళిపోవడం వలన ఆమెకు సక్రమైన అందించలేనటువంటి ఏదైతే గోళీలు కానీ టాబ్లెట్స్ కానీ అందిలేక ఆమె పానం ఇక్కడిని పోయినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మళ్ళీ పిల్లని కూడా మళ్ళీ నీళ్ళపూర్ తీసుకుపోమని చెప్పి వీళ్ళే అడ్వైజ్ చేసి ఆ రకమైనటువంటి ఇబ్బందికరంగా పెట్టి 2 పానాలు పుట్టన పెట్టుకున్నటువంటి ఆఫీసర్ని ఏదైతే ఉందో మేము ఆఫీసర్ ఆ రోజుల డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కన్సల్ట్ ఆఫీసర్ చెప్పారు. ఈ హాస్పిటల్ నేను 2000లో ఈ హాస్పిటల్ నేనే కట్టించే ఆ రోజున నేను ఇక్కడ హాస్పిటల్ తీయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ హాస్పిటల్లో ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగలేదు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాలు తీసుకొచ్చాం. ప్రతి డివిజన్కి 1-2 బస్తీ దవాఖానాలు తీసుకొచ్చి నిరుపేద బిడ్డలను ఆదుకోవాలి. ఈ రకంగా డెలివరీలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు అయితే ఒక నమ్మకం ఏర్పడుతుంది. నిరుపేదలు ప్రైవేట్ హాస్పిటల్లో కొంత లక్షలు కూర్చున్నారని చెప్పి కేసీఆర్ కిట్ అయిన ఒకటి పెట్టి ఆడపిల్ల పుడితే 14,000, మగపిల్ల పుడితే 12,000 ఇచ్చి, అదేవిధంగా డెలివరీ అయిన 3 నెలల దాకా వస్తువులు ఇచ్చి ఇవన్నీ చేశాం. ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ కిట్ను తీసేసి ఆ వచ్చేటటువంటి ఆడపిల్ల 14,000 రూపాయలు తీసేసి హాస్పిటల్లో వసతులు కలవేయకుండా హాస్పిటల్ డాక్టర్లను పెట్టకుండా ఈరోజు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన చేస్తూ ఉన్నారు.